హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై జ్యుడిషరీ. ఇవాళ మేము చేసేబోతున్నాం ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 18th. ఇప్పుడు రాసేబోతున్నారు మీరు 19th కదా. ఇది లాస్ట్ ఇయర్ పేపర్. ఇది మిగతా 50 క్వశ్చన్స్ మేము ఆల్రెడీ చేసాము. ఇంతక ఒక వీడియో అప్లోడ్ చేశాను, అందులో ఉన్నాయి 50 క్వశ్చన్స్. అది ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది క్లియర్గా. అది చూసుకోండి ఒకసారి, ఒకవేళ మీరు చూడలేదు అంటే. ఓకేనా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ రాస్తారు కదా, అందులో కొంచెం బెనిఫిట్గా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు స్ట్రక్చర్ దొరుకుతుంది, ఎలా రాయాలో మీకు కొంచెం అర్థమవుతుంది, ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, లాస్ట్ ఇయర్ ఎలా వచ్చినాయి క్వశ్చన్స్, ఇప్పుడు ఈ ఇయర్ ఎలా వస్తాయి క్వశ్చన్ అన్నట్టు కొంచెం ఐడియా దొరికేస్తుంది. అది వచ్చిన తర్వాత మీరు ఈ క్వశ్చన్స్ని ఒకసారి చూసుకుంటే ఆటోమేటిక్గా, ఒకవేళ మీకు ఆన్సర్స్ తెలియదు అంటే కూడా అక్కడ నేను ఎలా రాయాలో అది కూడా చెప్పాను. అయితే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఎలా సాల్వ్ చేయాలో అది ట్రిక్స్ ఉన్నాయి అందులో. ఇంకా వచ్చేసరికి మనకు ఈ పేపర్స్ చూస్తే, ఒకవేళ ఇందులో కేస్ లాస్ ఒకవేళ అక్కడ రిపీట్ అయితే మీరు ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి ఎలిమినేట్ చేసుకొని ఆన్సర్ చేసుకోవచ్చు. కానీ వేరే వాళ్ళు ఇది చెప్పిండ్రు, అది చెప్పిండ్రు, ఇది అది అనేసి అక్కడ ఎగ్జామ్ హాల్లో తప్పు పెట్టి రాకండి ఎగ్జామ్లో. ఎలా అయినా మరి మీకు అటెంప్ట్ వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇది ఓపెన్ బుక్ ఎగ్జామ్ కాబట్టి అందరూ ఏమనుకుంటారు, చూసే రాయాలి కదా అనేసి నెగ్లెక్ట్గా చేస్తారు. కానీ ఈ ఎగ్జామ్కి టైం చాలా క్రూషియల్ ఉంటుంది. అది టైంలో మీకు 100 క్వశ్చన్స్ని ఆన్సర్స్ దొరకాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. అందుకోసం నేను ఏమేం టిప్స్ ఫాలో చేయాలో అది చెప్పాను ఇంతగా అప్లోడ్ చేసిన వీడియోలో. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీకు రాకపోతే ఈ కేసెస్ ఉన్నాయి కదా, అది చూసుకోండి. ఇంకా ఈ క్వశ్చన్స్ వల్ల మీకు ఐడియా దొరుకుతుంది, పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది పేపర్ ఎలా ఉంటుంది. ఓకేనా. లెట్స్ స్టార్ట్. టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మేము. 51st question. Which one of the following is a landmark case on the public trust doctrine in the environmental law? Public ట్రస్ట్ డాక్టరీన్ ఏ కేస్కి అంటారు ఇక్కడ అనేసి ఉంది ఎన్వైరన్మెంటల్ లాలో. ఠీకే. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, వెల్లోరా సిటిజన్ అయితే అసలే లేదు. ఒలిగా టెల్లిస్ అంటే అది గ్యాస్ ట్రెజిడీ ఉంది కదా, అది ఆ కేస్. ఇండియన్ కౌన్సిల్ కూడా లేదు, ఈ కేసు కూడా లేదు. మరి వచ్చేసరికి మనకు ఆన్సర్ వచ్చేసరికి డి, ఎంసీ మెహతా వర్సెస్ కమల్నాథ్, ఆ కేసుకి అంటారు. ఓకేనా. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేస్ సెక్షన్ 66A ఆఫ్ ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 వాజ్ స్ట్రక్ డౌన్ బై ది సుప్రీం కోర్ట్? సుప్రీం కోర్ట్ ఏ కేసులో సెక్షన్ 66Aని స్ట్రక్ డౌన్ చేసింది అని చెప్తున్నారు. స్ట్రక్ ఆఫ్ అన్న స్ట్రక్ డౌన్ అన్న మీనింగ్ ఒకటే. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి శ్రేయా సైగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకేనా. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేస్ అన్ ఎలక్ట్రానిక్ రికార్డ్ షెల్ నాట్ బి అట్రిబ్యూటెడ్ టు ది ఒరిజినేటర్ యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్? ఇక్కడ వచ్చేసరికి ఆన్సర్ ఏముంటుంది అంటే డి ఉంటుంది. ఎలక్ట్రానిక్ రికార్డ్ సెండ్ బై యాన్ అన్ఆథరైజ్డ్ పర్సన్. ఓకేనా. మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్స్లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్ ఏమేమి ఇంపార్టెంటో నేను వేరే వీడియోలో చెప్తాను. బట్ అదే సెక్షన్స్ది స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇది. ఓకేనా. డెఫినేషన్స్లో ఇవి అన్నీ కవర్ అవుతాయి ఎక్సెప్ట్ డి. వాట్ ఈజ్ ది maximum period for which any women shall be entitled to maternity benefit under the Maternity Benefit Act? ఎంత మెటర్నిటీ బెనిఫిట్స్ ఎన్ని వీక్స్లో ఉంటాయి అనేసి ఈ క్వశ్చన్. మ్యాక్సిమం పీరియడ్ ఎన్ని ఇస్తారు మెటర్నిటీ బెనిఫిట్స్ అంటే? ఆన్సర్ వచ్చేసరికి మాకు డి, సెక్షన్ డి 26 వీక్స్ ఇస్తారు.
ఓకేనా. ఒకవేళ మీరు మీరే చేయాలి ఈ క్వెషన్స్ అంటే గూడా చెయ్యొచ్చు. వాయిస్‌ని, సౌండ్‌ని ఏం చేయండంటే మ్యూట్‌లో పెట్టేయండి. లేకపోతే మొత్తానికి ఆఫ్ పెట్టేయండి. ఆఫ్ పెట్టి ఈ క్వెషన్స్‌ని సాల్వ్ చేయండి. ఎలా అయినా మీకు ప్రాక్టీస్ అయితది. ఆన్సర్ వచ్చేసరికి డి. ఓకేనా. నేను లాస్ట్‌లో గూడా మీకు ఈ పీడిఎఫ్ గూడా ఆన్సర్స్ పీడిఎఫ్ పెట్టేస్తాను. మీరు గూడా చెక్ చేసుకోవచ్చు. 54 డి. For what duration? 55th question. For what duration is the women entitled to live with the wages for the tubectomy operation as per the maternity benefits? ఎన్ని వీక్స్ ఇక్కడ ఆపరేషన్కి ఇస్తారు అంటే ఆన్సర్ వచ్చేసరికి 2 వీక్స్. మీరు ఒకవేళ ఈ మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ చదివితే ఇక్కడ వీక్స్ బెనిఫిట్స్ ఇంకా ఎన్ని వీక్స్ ఉన్నాయి ఇస్తున్నారు లీవ్ అనేసి అక్కడ ఉంది. బెనిఫిట్ ఎలా ఉంది అన్నసి చాలా క్వశ్చన్స్ ఇలానే వస్తాయి ఎగ్జామ్లో. 56th క్వశ్చన్ చూద్దాం. What should be is a minimum number of the workers originally employed in any factory for having at least one canteen in the factory as per the Factories Act 1948. ఎన్ని వర్కర్స్ నంబర్స్ ఎన్ని వర్కర్స్ ఉండాలి? 250 వర్కర్స్కి ఉండాలి క్యాంటీన్. 250 డి ఆన్సర్ వచ్చేసరికి. How among the following is not including in the definition of the workman as per the Industrial Dispute Act 1947? చెప్పగలుగుతారా ఆన్సర్? ఆన్సర్ వచ్చేసరికి డి. ఈ సూపర్వైజర్ drawing the monthly salary of ₹12,000. Who has defined tort as a tortoise? Liability arises from the branch of the duty primarily fixed by the law. This duty is towards the persons generally, and it is a branch is a redressal by an action for unliquidated damages. Unliquidated damages. Redressal by and the action for the unliquidated damages. Section 28 వచ్చేసరికి Winfield. ది ఆన్సర్. టాట్ని ఎవరు టాటస్ లయబిలిటీ అరైజెస్ అనేసి ప్రైమర్లీ ఎవరు డిఫైన్ చేశారు అంటే విన్ఫీల్డ్. గ్లాస్టర్స్ గ్రామర్ స్కూల్ కేస్ రిలేటెడ్ టు ఏ మ్యాగజైన్ నుంచి ఈ స్కూల్ రిలేట్ ఉంది అనేసి క్వశ్చన్. ఆప్షన్ ఏ damnum sin injuria sin damnum ubi just ibi remedium violencio non fit injuria. ఏ మ్యాగజైన్కి ఈ స్కూల్ రిలేట్ ఉంది అనేసి క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసరికి damnum sin injuria ఆప్షన్ ఏ.
60. Which one of the following provisions of the Motor Vehicle Act 1988 relates to no fault liability? ఏ సెక్షన్లో ఉంది నో ఫాల్ట్ లయబిలిటీ అనేసి? ఆన్సర్ ఈజ్ ఏ సెక్షన్ 140. సెక్షన్స్ని ఎలా చెక్ చేయాలో, ఎలా ఆన్సర్స్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఎలా ఆన్సర్స్ ఫైండ్ చేయాలో నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. ఒకసారి అది చూసుకోండి. మళ్ళీ ఇక్కడ చెప్తే టైం వేస్ట్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి 60. ది ఆన్సర్ 140 సెక్షన్ 140. How many consumer rights are identified under the Consumer Protection Act? కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ రైట్స్ ఉన్నాయి అనేసి, ఎన్ని రైట్స్ ఉన్నాయి ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు అనేసి చెప్తున్నారు. ఓకేనా? వచ్చేసరికి 6 రైట్స్ ఉన్నాయి అక్కడ కన్జ్యూమర్స్ది. Which one of the following body can constitute under the Consumer Protection Act 2019 is authorized to render the advice on a promotion and the protection of a consumer rights under the act? ఏ రైట్ కన్జ్యూమర్ అండ్ ప్రొటెక్షన్స్ యాక్ట్ ఆథరైజ్ చేస్తుంది అన్నట్టు ఈ క్వశ్చన్ వచ్చేసరికి, ఈ క్వశ్చన్లో ఆన్సర్స్ లేవు. బికాస్ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఇవి ఉండదు కాబట్టి ఈ ఆన్సర్ని ఆటోమేటిక్గా తీసేసిండ్రు. ఓకేనా? ఈ కౌంట్ చేయలే ఈ క్వశ్చన్కి. 63rd. Which one of the following provisions of a Constitution of India states that no tax can be levied or collected except by the authority of law? Article 60. Article 265. ది ఆన్సర్ వచ్చేసరికి. ఓకేనా? ఎలా ఆన్సర్స్ ఆర్టికల్స్ తీయాలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను వేరే వీడియోస్లో. అది ఒకసారి చూసుకుంటే అయిపోతుంది, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆన్సర్ ఎలా చేయాలో. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ would be is the first previous year in the case of a business or a profession newly set up on 31st March 2020 as per the Income Tax Act? Answer is B. Start from 31st March 2020 and will end on 31st March 2020. 65. As per the Income Tax Act 1961, a person is said to be a resident of India in any previous year if he had been in India for a period of dash పీరియడ్ అడుగుతున్నారు ఇక్కడ. ద ఫాలోయింగ్ నంబర్ ఆఫ్ ది డేస్ ఇన్ ది ప్రీవియస్ ఇయర్. ఎన్ని డేస్ ఉన్నాయి అక్కడ? ఓకేనా? వచ్చేసరికి మనకు 182 days. ఓకేనా? 182 days ప్రీవియస్ ఇయర్. ఫాలోయింగ్ నంబర్స్ ఆఫ్ ఏ పీరియడ్ ఆఫ్ ఏ డేస్ అని అడుగుతున్నారు. 186 days. India is defined under the which one of the following provision of a Income Tax Act? ఇండియాను ఎక్కడ డిఫైన్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో అనేసి అడుగుతున్నారు. క్వశ్చన్ వచ్చేసరికి ఇది. మరి ఆన్సర్ ఏంటి? ఒకవేళ మీకు చెప్తే కామెంట్లో ట్యాగ్ చేయండి.
సెక్షన్ 2 సబ్సెక్షన్ 24 సెక్షన్ 2 సబ్సెక్షన్ 24లో ఇండియాకి డిఫైన్ చేశారు. ఇన్కమ్ ఈజ్ డిఫైన్. ఇన్కమ్ని ఎక్కడ డిఫైన్ చేశారు అనేసి అడిగినరు ఇక్కడ. సెక్షన్ 2 సబ్సెక్షన్ 24లో ఇన్కమ్ ఈజ్ డిఫైన్ అండర్ ది విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొవిజన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఇన్కమ్ని ఎక్కడ డిఫైన్ చేశారు అనేసరికి క్వశ్చన్. సెక్షన్ 2 సబ్సెక్షన్ 24. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ నాట్ ఫ్రాడ్ యాజ్ పర్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో దేనికి ఫ్రాడ్ అనరు, ఇక్కడ నాట్ అని ఉంది. ఓకేనా. ఏ ప్రామిస్ మేడ్ వితౌట్ ఇంటెన్షన్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్. ఓకేనా, ఇది కాదు కదా, వితౌట్ ఇంటెన్షన్ ఉంది. ఓకే. The act concealment of the fact by the one having knowledge of the fact. ఈ మొత్తం డెఫినేషన్స్ ఉంది కదా, ఇది ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే ఇక్కడ ఫ్రాడ్ రాసి ఉంది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఫ్రాడ్ సెక్షన్ 17. ఆ సెక్షన్ 17లో ఇవి అన్ని పాయింట్స్ ఉన్నాయి, కానీ సి పాయింట్స్ ఎక్సెప్షన్లో వస్తుంది. మియర్ సైలెన్స్ ఇఫ్ నాట్ డ్యూటీ టు బౌండ్ టు స్పీక్, ఇది ఎక్సెప్షన్ ఉంది అక్కడ. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి సి. 68th క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఇఫ్ ఏ ఈజ్ ఏ ఇంటెండింగ్ టు డిసీవ్, బి ఫాల్స్లీ రీప్రజెంట్ దాట్ 500 moles of the indigo are made annually at A's factory and thereby inducing B to buy the factory. ఇవి మొత్తం ఇల్లుస్ట్రేషన్స్ నుంచి వచ్చింది క్వశ్చన్. 68ది ఆన్సర్ వచ్చేసరికి మనకు సి. కాంట్రాక్ట్ ఈజ్ అవాయిడబుల్ ఎట్ ది ఆప్షన్ ఆఫ్ బి. ఓకే, ఇది మీరు ఒకవేళ మీకు ఆన్సర్ దొరుకుతలేదు అంటే అక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా, ఏస్ ఫ్యాక్టరీ, బీస్ ఏ బి అనేసి ఇలా క్వశ్చన్స్ని ఇండికేట్ చేస్తే ఆ క్వశ్చన్స్ని మీరు ఇల్లుస్ట్రేషన్స్లో చూడాలి. ఏ సబ్జెక్ట్లో అయినా కానీ ఇల్లుస్ట్రేషన్స్ నుంచే వచ్చింది అన్నట్టు ఆ క్వశ్చన్. ఓకేనా. వైడబుల్ కాంట్రాక్ట్స్ ఉంది కదా, అక్కడ నుంచి ఈ ఇల్లుస్ట్రేషన్ వచ్చింది. 69. Which one of the following injunction can be is granted only by the degree made at the hearing and upon the merit of the suit? ఏ ఇంజంక్షన్ దొరుకుతుంది? పర్పెచువల్ ఇంజంక్షన్. ఠీకే, మెరిట్ మీద ఏ ఇంజంక్షన్ వస్తుంది అంటే పర్పెచువల్ ఇంజంక్షన్. ఇంజంక్షన్ అంటే ఒక ఆర్డర్, టెంపరీ ఆర్డర్ అన్నట్టు. ఓకేనా, ఇంజంక్షన్ అంటారు ఒక ఆర్డర్ని. 70 క్వశ్చన్. ఏ స్టిమ్యులేషన్ in a bound for a payment of a compound interest on the failure to pay the simple interest at the same rate as was payable upon the principal is not a penalty within the meaning of which one of the following provision of Indian Contract Act. ఈ ప్రిన్సిపల్ ఇది చెప్పినారు కదా, స్టిమ్యులేషన్ బౌండ్ ఉంది, కంపౌండబుల్ ఇంట్రెస్ట్ ఉంది. ఒకవేళ అది ప్రిన్సిపల్ ఎక్కడ ఫాలో అవుతుంది అన్నట్టు ఈ క్వశ్చన్స్ని అడుగుతున్నారు. ఇది 74. మనకు 74లో మేము క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్స్, క్వాసీ కాంట్రాక్ట్స్ అవి చదువుతాం కదా, 60, 70 అక్కడ ఉంది ఈ ప్రొవిజన్స్. ఓకేనా, క్వాసీ కాంట్రాక్ట్స్లో వస్తుంది ఇది. What is the default interest payable under the section 63A of a Transfers of a Property Act? Default interest ఎంత పే చేయాలి అండర్ ది ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనేసి ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఎంత ఉంటుంది?
9% per annum. అక్కడ 63A సెక్షన్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ పర్సంటేజ్ రాసి ఉంది, అయిపోతుంది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది టైమ్ లిమిట్ గివెన్ అండర్ ది సెక్షన్ 17 ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఎ ప్రాపర్టీ యాక్ట్. 17 ఆఫ్ ఎ టైమ్ లిమిట్ ఎంత ఉంది సెక్షన్ 17లో అనేసి ఉంది. ఓకేనా? ఏ పీరియడ్ ఆఫ్ ఏ 18 year ఫర్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఓకేనా? 18 years ఆఫ్ ఏ పీరియడ్ సెక్షన్ 17లో ఉంది. ఓకేనా? 17 పీరియడ్ సెక్షన్ 17లో పీరియడ్ ఆఫ్ 18 years ఉంది. అండ్ ఇది ఇంకా అంటే డాక్టరేన్ ఆఫ్ ఎక్సలరేషన్ కూడా అంటారు దీనికి, ఈ సెక్షన్కి 17కి. Which one of the following is not a negotiable instrument as per the Negotiable Instrument Act? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని చదువుతాం కదా మేము, ఆ యాక్ట్లో సెక్షన్ 13లో ఉంది ఇవి. సెక్షన్ 13లో డిఫైన్ చేసిండ్రు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటో. అందులో ప్రామిసరీ నోట్ వస్తుంది, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వస్తుంది, చెక్ వస్తుంది. రానిది ఏంటి అంటే హుండీ ఉంది. అది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో, ఇది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లో రాదు. ఓకేనా? ఎన్ఐ యాక్ట్లో. ఇన్ ది లైట్ ఆఫ్ ఎ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. ఓకే, ఇలా చేస్తాం. ఇన్ ది light of a negotiable instrument act, at what rate interest will be is a charge if the rate of a interest is a not mentioning on the negotiable instrument. ఒకవేళ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో ఇంట్రెస్ట్ మెన్షన్ చేయలేదు ఇన్స్ట్రుమెంట్ మీద, అది ఎంత పెడతారు అంటే 18% పెడతారు. ఓకేనా? within what period from the date of a publication of the declaration in no award is made, the entire proceeding for the acquisitions of the land shall lapse as per the right to be a fair compensation and the transparency in a land acquisition, Rehabilitation and Resettlement Act 2013. ఎన్ని ఇయర్స్ ఇక్కడ చెప్తున్నారు? 12 years. ఇవి ఒకవేళ మీకు ఇక్కడ టైమ్స్ అవి ఏం దొరుకుతలేవు అంటే ఇక్కడ వచ్చేసరికి మన లిమిటేషన్ యాక్ట్లో అన్ని పీరియడ్స్ ఉన్నాయి ల్యాండ్స్ గురించి. ఓకేనా? ఇక్కడ విత్ ఇన్ ఎ పీరియడ్ అన్నారు. పబ్లికేషన్ అయ్యి ఎన్ని అవర్స్ అయింది అన్నీ చూడడానికి, ల్యాండ్ ఎక్వైజేషన్కి లిమిటేషన్ యాక్ట్ చూసేసరికి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 12 years, 12 months అనేసి. 76th question. What is the minimum percentage of affected the families that need to give their prior consent for the acquiring the land for the private companies as per the right to fair compensation and transparency in the Land Acquisition, Rehabilitation and Resettlement Act 2013. ఆన్సర్ వచ్చేసరికి బి, 80%. ఓకేనా? ఆన్సర్ వచ్చేసరికి బి. ఇమాజిన్ అండ్ ఐపీఎల్ అంటే నిన్న చెప్పాను నేను వీడియోస్లో. ఐపీఎల్ అంటే ఐపీఎల్ టీమ్ set up a company to sell in its own range of a clothes. What
type of a intellectual property can the team use to show that the clothes are made by them? ట్రేడ్‌మార్క్. ఆన్సర్ వచ్చేసరికి ట్రేడ్‌మార్క్ యూజ్ చేస్తారు ఇక్కడ. హౌ హౌ లాంగ్ డు పేరెంట్స్ యూజువల్లీ లాస్ట్ ఫర్? హౌ లాంగ్ డు పేటెంట్ యూజువల్లీ లాస్ట్? పేటెంట్ అనేసి ఒక రైట్. హౌ లాంగ్ డు పేటెంట్ యూజువల్లీ లాస్ట్ ఫర్ అంటే ఈ ఆన్సర్ వచ్చేసరికి మనకు 20 ఇయర్స్. కానీ 20 ఇయర్స్ ఆన్సర్. బట్ పేటెంట్ అంటే మీకు తెలుసా? పేటెంట్ అంటే ఒక రైట్. ఏదైనా మీరు క్రియేట్ చేశారు, అది మీరే క్రియేట్ చేశారు, మీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ అవుతుంది, అది ఒక పేటెంట్ అయిపోతుంది. దానికి పేటెంట్ మీరు క్రియేట్ చేశారు కాబట్టి. ఓకేనా? ఎవరు కూడా చేస్తారు, బట్ ఎవరైనా చేస్తే ఆ రైట్ని మీరే క్రియేట్ చేసిండ్రు, ఒక వస్తువు అయినా ఏదైనా, దానికి పేటెంట్ రిజిస్ట్రేషన్ అంటారు. పేటెంట్ అది ఎన్ని ఇయర్స్ వరకు ఉంటాయి అంటే 20 ఇయర్స్ వరకు. 97th క్వశ్చన్ చూద్దాం. ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ మెన్షన్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మోటివేటెడ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్. ఏ కంట్రీ నుంచి అది తీసుకున్నాం? ఓకేనా? వచ్చేసరికి 79. బి ఆస్ట్రేలియా. ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అనేసి క్వశ్చన్ వస్తే ఒకవేళ కంట్రీ పేరు పెడితే అక్కడ ఆస్ట్రేలియా రాసేయండి. Which one of the following writ is issued to enforce the performance of a public duty by authority? ఓకేనా? ఈ ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే మ్యాండమస్. ఆన్సర్ వచ్చేసరికి ఏ మ్యాండమస్. ఈ ఆల్రెడీ క్వశ్చన్స్లో వచ్చింది. రిట్స్ గురించి ఒకసారి చూసుకోండి. ఏ రిట్స్ ఏ మీనింగ్, మ్యాండమస్ది ఏమంటారు, మ్యాండమస్ అంటే ఏంటి, కోవారెంట్ అంటే ఏంటి, షొరారీ అంటే ఏంటి, ప్రొహిబిషన్ అంటే ఏంటి. ఒకసారి ఒకటి రిట్ ఉంది, 5 రిట్స్ ఉంటాయి. ఓకేనా? ఆ 5 రిట్స్ ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి. ఒక రిట్ ఏం మిస్ ఉన్నాయి మీరు కామెంట్లో చెప్పండి. ఆన్సర్ వచ్చేసరికి బి. ఒక అథారిటీకి పని చేపియాలి అనేసి అప్పుడు ఏం చేస్తారంటూ మ్యాండమస్ని ఫైల్ చేస్తారు. రిట్ ఆఫ్ మ్యాండమస్. Which one of the following Constitutional Amendment Act had made the provision for the publishing the Hindi translation of the Constitution? ఆన్సర్ ఈజ్ డి. 58th అమెండ్మెంట్లో వచ్చేసింది. Which one of the following is the landmark judgment on the colorable legislation? colorable legislation ది landmark judgment ఏంటి? ఆన్సర్ వచ్చేసరికి ఏ. ది స్టేట్స్ ఆఫ్ బీహార్ వర్సెస్ కామేశ్వర్ సింగ్. స్టేట్స్ ఆఫ్ బీహార్ వర్సెస్ కామేశ్వర్ సింగ్. 82 is the answer. 82 answer is A. State of Bihar versus Kameshwar Singh. Which one of the following Constitutional Amendment Act was passed in the light of adversary opinion received in the Re Birubari case? adversary ఒపీనియన్ ఏ కేసులో వచ్చింది? రీ బీరుబారి కేసుది అనేసి ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసరికి ద కాన్స్టిట్యూషనల్ 9th అమెండ్మెంట్ యాక్ట్లో ఈ రీ బీరుబారి కేసు అడ్వర్సరీ పొజిషన్ గురించి చెప్పారు. ఆన్సర్ ఇస్ సి. Which one of the following provision
of the Constitution of India is relevant for solving the questions of repugnacy between a central law and the state law. Article 248, Article 254, Article 252, Article 256. ఆన్సర్ వచ్చేసరికి ఆర్టికల్ 254లో ఉంది. నేను చెప్పాను ఆన్సర్స్ ఎలా చెక్ చేయాలో. అలానే క్వశ్చన్స్ని చూశారు అంటే నేను చెప్పిన విధంగా చూస్తే ఇలాంటి పేపర్స్ క్వశ్చన్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి సి ఆర్టికల్ 254. వాట్ ట్రాన్సిషన్ పీరియడ్ వాజ్ provided. What transition period was provided in the Constitution of India for changing official language of a union from English to Hindi? ట్రాన్సిషన్ పీరియడ్ ఎంత ఉండాలి ఇంగ్లీష్ను హిందీకి అనేసి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి ఆప్షన్ ఈజ్ సి 15 years. In which one of the following case it was held that there could be is a no reservation on a single post in the cadre? ఏ కేసులో అన్నారు? ఏ Chakradhar Paswan versus States of Bihar. Chakradhar Paswan versus States of Bihar లో అన్నారు. Sexual harassment of a working woman at her place of work may also be considered as a violation of which one of the following provisions of a Constitution of India? ఏ ప్రొవిజన్లో కూడా వస్తుంది సెక్సువల్ హరాస్మెంట్ వైలేషన్ అవుతుంది. ఏ ప్రొవిజన్స్ అంటే ఆర్టికల్స్ అన్నట్టు. ఆప్షన్ వచ్చేసరికి 19th clause 1B, 19th 1G. Answer is the 19th 1G. Which one of the following doctrine has been applied to resolve the conflict between the Article 25 clause 2B and 26B of the Constitution of India? Doctrine of harmonious construction. ఈ డాక్టరీన్ దేనికి రిలేట్ అవుతుంది అనేసి క్వశ్చన్. అప్లై టు రిసాల్వ్ ది కన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది ఆర్టికల్ 25 2B అండ్ 26Bలో ఈ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అనేసి డాక్టరీన్ని అప్లై చేస్తారు. ఇన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ situations Indian Penal Code 1860 may not applied? An offense committed by Indians outside India, an offense committed by any person on any ship registered in India. ఈ 2 కేసెస్లో కూడా అప్లై అవుతాయి. ఇప్పుడు థర్డ్ కేసు చూద్దాం. ఎనీ పర్సన్ కమిటెడ్ ఆఫెన్స్ టార్గెటింగ్ ది కంప్యూటర్ రిసోర్సెస్. ఈ ఆన్సర్స్లో అన్నీ అప్లై అవుతాయి కానీ ఒక మాత్రం లేదు. మీరు ఈ ఆన్సర్ చేయడానికి మీరు సెక్షన్ 1లో చూస్తే ఇప్పుడు బిఎన్ఎస్లో కూడా ఉంది. ఈ 4 కంప్యూటర్స్ కూడా ఉంది, షిప్ రిజిస్టర్ కూడా ఉంది, ఇక్కడ కమిట్ అవుట్ సైడ్ది కూడా ఇండియా ఉంది. ఇవి అన్ని క్లాజెస్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ ది ఎబో ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ వచ్చినాయి. ఓకేనా?
అందుకోసం ఈ ఆన్సర్ కూడా డిలీట్ చేసిండ్రు. అన్నీ ఉన్నాయి 1 2 3 ఈ 3 ఆప్షన్స్ కూడా రైటే. ఇక్కడ నాట్ అన్నారు, ఇక్కడ ఉంటే ఈ ఆన్సర్ రైట్ ఉండేది. నాట్ అప్లైడ్ చెప్పిండ్రు కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్ ఉండాలి ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి విత్డ్రా చేసుకున్నారు వాళ్ళు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ పనిష్మెంట్ ఆర్ కరెంట్లీ ఎగ్జిస్టింగ్ అండర్ ది ఇండియన్ పీనల్ కోడ్? ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి అనేసి క్వశ్చన్. ఎన్ని పనిష్మెంట్ ఉండే ఇండియన్ పీనల్ కోడ్లో అంటే మనకు 5 టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉండే ఇండియన్ పీనల్ కోడ్లో, ఐపీసీలో. కానీ ఇప్పుడు బిఎన్ఎస్ చూసేసరికి పనిష్మెంట్స్ 6 అయిపోయినాయి. ఓకేనా. ఒకవేళ ఐపీసీలో అడిగితే సెక్షన్ 53ని చూస్తే 5 సెక్షన్స్ అయిపోయి 5 పనిష్మెంట్స్ అవుతాయి. కానీ అదే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఐపీసీ ప్లేస్లో బిఎన్ఎస్ అని అడిగినరు. అప్పుడు ఏం చేస్తారు అంటే మీరు సెక్షన్ 4కి చూస్తే అక్కడ 4లో 6 టైప్స్ ఆఫ్ పనిష్మెంట్ ఉంది. ఒకటి డెత్, తర్వాత ఎల్ఐ ఉంది, తర్వాత టర్మ్స్ ఆఫ్ ఇంప్రెస్మెంట్ ఉంది. ఎల్ఐ అంటే లైఫ్ ఇంప్రెస్మెంట్. మరి ఇంప్రెస్మెంట్ ఉంది టర్మ్స్లో, ఎలా సింపుల్ ఉంది, రిగ్రెస్ ఉంది. ఓకేనా. తర్వాత 4th వన్ వచ్చేసరికి ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ, 5th వన్ ఫైన్ ఉంది. ఇప్పుడు ఇవి 5 ఉండే. ఇప్పుడు బిఎన్ఎస్లో ఏం చేసిండ్రు, ఇంకొకటి యాడ్ చేసిండ్రు, అది కమ్యూనిటీ సర్వీసెస్ అనేసి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి బిఎన్ఎస్లో 6 పనిష్మెంట్స్. ఏ అండ్ జెడ్ 91st క్వశ్చన్ చేద్దాం. A and Z agree to fences with each other for the amusement in the courses of such a fencing. Well, the playing fairly. A hurts Z severely. Which was the following offense is committed by A? ఇక్కడ ఇది వచ్చింది క్వశ్చన్స్ ఇల్లిస్ట్రేషన్స్లో. ఓకే, ఇల్లిస్ట్రేషన్స్లో వచ్చింది. ఇంకా ఇక్కడ జనరల్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా, ఆ జనరల్ ఎక్సెప్షన్స్ నుంచి వచ్చింది ఈ క్వశ్చన్. జనరల్ ఎక్సెప్షన్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ ఫెన్సెస్ అనేసి చూసేసరికి ఇల్లిస్ట్రేషన్ బేస్డ్ ఉంది క్వశ్చన్. ఏ అండ్ జెడ్. ఇప్పుడు అన్నాను నేను ఇల్లిస్ట్రేషన్స్లో చూడాలి ఇలాంటి క్వశ్చన్ వస్తే. ఇది జనరల్ ఎక్సెప్షన్స్లో ఉంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి నో ఆఫెన్స్. వాళ్ళు ఎందుకంటే ఇక్కడ కన్సర్న్తోని చేసుకుంటారు వాళ్ళు. అగ్రీ ఉంది కదా, ఏ అండ్ జెడ్ అగ్రీ టు బి అఫెన్సెస్ అంటే కన్సర్ట్ ఉంది వాళ్ళది, కాబట్టి అక్కడ నో అఫెన్స్. 91ది. In which one of the following situations right of a private defense cannot extend to causes the death? ఏ సిచ్యువేషన్లో ఆర్పిడి యూస్ చేయొద్దు అనేసి, రైట్స్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ యూస్ చేయొద్దు అనేసి క్వశ్చన్. ఓకేనా. నాట్ ఎక్స్టెండ్ టు కాజెస్ డెత్ అని ఉంది క్వశ్చన్. ఓకే. ఇన్ కేస్ వేర్ ది అసాల్ట్ ఉంది, డెత్ కాజ్ చేయొద్దు మేము. ఓకేనా. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్లో అప్రిహెన్షన్ ఆఫ్ మర్డర్ ఇందులో చేయొచ్చు. అసాల్ట్ అండ్ రిఫ్లెక్టింగ్ ది ఇంటెన్షన్ ఆఫ్ కమిటింగ్ ది రేప్ ఈ క్వశ్చన్లో కూడా వేయచ్చు. ఒకవేళ మీరు ఐపీసీ చదువుతున్నారు అంటే ఎక్కడ చూస్తారు ఐపీసీలో? ఐపీసీలు చూస్తే ఈ పాయింటర్స్ సెక్షన్ 100లో ఉన్నాయి. ఆ పాయింటర్స్లో ఇది C1 ఎక్కడ లేదు. సింపుల్ హర్ట్ చేస్తే ఎవరైనా మర్డర్ కమిట్ చేస్తారా? డెత్ కమిట్ చేస్తారా? చేయరు కదా. ఆప్షన్ ఈజ్ సి. రైట్ ఆన్సర్ ఈజ్ సి. ఓకేనా. కానీ ఇలాంటి క్వశ్చన్ వస్తే మీరు జనరల్ ఎక్సెప్షన్స్లో ఎక్కువ చూడాలి. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉంది. ఫస్ట్ 94 నుంచి 104 వరకు ఉండే, ఇప్పుడు 44 నుంచి ఉంది. ఓకేనా. 24 to 44 వరకు ఉంది. 24 to 44. ఒకవేళ ఇదే క్వశ్చన్ సేమ్ వచ్చింది అనుకోండి, ఎక్కడ చూస్తారు? సెక్షన్ 38 సెక్షన్లో చూడండి. 38 సెక్షన్ బిఎన్ఎస్.
For which one? For which one of the following section of a IPC the word benefit does not including pre- pecuniary benefit? ఏ సెక్షన్లో? ఓకేనా, సెక్షన్ బేస్డ్ వచ్చింది కాబట్టి మేము ఆన్సర్ సెక్షన్ 89లో ఉంది ఈ క్వశ్చన్స్. X is a intentionally Sahaba up a woman's belly without her consent, intending to annoy her as per the Indian Penal Code. Which one of the following offences he has committed? Criminal force. Answer is B. Criminal force. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు ఇల్లుస్ట్రేషన్స్ ఎక్కువ చెక్ చేయాలి. ఈ క్రిమినల్ ఫోర్స్లో ఉంది. వాట్ punishment is prescribed under the IPC? IPC for a person who means any minor in order that such a minor may be used for the purpose of a begging. మైన్స్ అంటే కాళ్ళు చేతులు కట్ చేసి బెగ్గింగ్ చేపిస్తారు కదా, దానికి అంటారు. ఓకేనా, సెక్షన్ వచ్చేసరికి మనకు 377 అలా చూస్తే కూడా ఆన్సర్ దొరికిపోతుంది. కానీ ఇక్కడ పనిష్మెంట్ అడుగుతున్నారు వాళ్ళు. వచ్చేసరికి పనిష్మెంట్ ఎన్ని ఇయర్స్ ఉండాలి? పనిష్మెంట్ వచ్చేసరికి మనకు ఇంప్రెస్మెంట్ ఫర్ ఎ లైఫ్ అండ్ ఫైన్ ఉంది. ఓకేనా, ఆన్సర్ ఈజ్ డి. కాళ్ళు చేతులు కట్ చేసి ఇంపేర్ చేసి మీమ్స్ చేసి బెగ్గింగ్ అంటే అడుక్కోవాలి అన్నట్టు, అలా చేస్తే వాళ్ళకు లైఫ్ ఇంప్రెస్మెంట్ ఉంది. ఇంప్రెస్మెంట్ ఫర్ లైఫ్ అండ్ ఫైన్ ఉంది. ఎక్స్ threatened to publish a defamatory libel concerning Y unless Y give him money. Which one of the following punishment may be is given to X? ఇక్కడ థ్రెటింగ్ చేస్తున్నాడు, వైకి డిఫమేటరీ పబ్లిష్ చేస్తాడు అనేసి. అది ఏంటి? ఆప్షన్ వచ్చేసరికి ఇంప్రెస్మెంట్ అప్ టు 3 years. ఓకేనా, ఆర్ విత్ ది ఫైన్ ఆర్ విత్ బోత్. అలా చేస్తే ఇంప్రెస్మెంట్ 3 years ఉన్నాయి ఐపీసీలో. మరి బిఎన్ఎస్లో ఎంత పనిష్మెంట్ ఉంది ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. Which one of the following sentence is an assistant session judge authorized to pass as per the code of criminal procedure? అసిస్టెంట్ సెషన్ జడ్జ్ ఎంత పనిష్మెంట్ ఇస్తారు అనేసి ఈ క్వశ్చన్. 97 ఎంత ఇస్తారు వాళ్ళు? సెంటెన్స్ ఆఫ్ ఏ ఇంప్రెస్మెంట్ ఫర్ సెంటెన్స్ ఆఫ్ ఏ ఇంప్రెస్మెంట్ ఫర్ ది టర్మ్ నాట్ ఎక్సీడింగ్ ది 10 years. ఓకేనా, మనకు సెక్షన్ 28, 29 చదివితే ఈ సెంటెన్సెస్ వాళ్ళు సిఆర్పిసిలో ఎంత ఎంత ఇచ్చేవాళ్ళు అనేసి ఉంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి మనకు బిఎన్ఎస్ఎస్లో ఎంత సెంటెన్సెస్ ఉన్నాయి అది కూడా చూడండి ఒకసారి. బిఎన్ఎస్ఏలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఎ ఫస్ట్ క్లాస్కి ఎంత ఉంది, మరి ఎంత పవర్ ఉంది, ఓకేనా, ఫైన్ ఇచ్చే అథారిటీ ఎంత ఉంది, మనీ అమౌంట్ ఎంత ఉంది. ఇప్పుడు 50,000 ఉంది జేఎంఎఫ్సికి. ఓకేనా, అలానే జేఎంఎస్సికి ఎంత ఉంది అది కూడా ఒకసారి చూడండి. ఓకేనా, సెక్షన్ 24, 23లో చూడండి బిఎన్ఎస్ఎస్లో. A person arrested by a private person for committing a non-bailable and cognizable offense shall be rearrested by a police officer if such a person comes under which of the following provision of the CRPC? ఓకేనా, ఎప్పుడు మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు అనేసి క్వశ్చన్. 43లో
ఏ పర్సన్ అరెస్టెడ్ బై ప్రైవేట్ పర్సన్ ఎక్కడ అరెస్ట్ అవుతుంది అని ఆ సెక్షన్ చూడండి. ఆ సెక్షన్ చూసేసరికి మీకు ప్రైవేట్ పర్సన్ అరెస్ట్ అయ్యేది మనకు 43లో. ఓకేనా. డి, ఆన్సర్ ఈజ్ డి. 99th. Under the which one of the following situation wife is not entitled for the maintenance under the section 125 of the code of a criminal procedure? వైఫ్ కి అర్హత లేదు మెయింటెనెన్స్ తీసుకోవడానికి ఏ సిచ్యువేషన్లో అనేసి క్వశ్చన్. ఓకేనా. హస్బెండ్ presume that wife is living in adultery. presume అట. ఓకేనా. ప్రెజ్యూమ్ అనేసి అక్కడ ఏ లైన్ లేదు. ఇప్పుడు ఒకవేళ మీరు సెక్షన్ 125 చదివితే ప్లస్ అండర్ ది బిఎన్ఎస్ఎస్ చదివితే 144 చదివితే అడల్టరీ ఉంది. ఓకేనా. వాలంటర్లీ వైఫ్ రిఫ్యూజెస్ టు లివ్ విత్ హస్బెండ్ ఇలా చేస్తే కూడా లేదు. రిఫ్యూజ్ చేసి వాలంటర్లీ హస్బెండ్తోని ఉండకపోతే కూడా వైఫ్కి మెయింటెనెన్స్ ఇవ్వరు. అడల్టరీ చేస్తే కూడా ఇవ్వరు. ఇక్కడ అడల్టరీ మాట ఎవరు అంటే వైఫ్ చేస్తుంది. ఇక్కడ వైఫ్ ఈజ్ లివింగ్ ఇన్ అడల్టరీ ఉంది. ఒకవేళ హస్బెండ్ చేస్తే వైఫ్ క్యాన్ క్లెయిమ్. వైఫ్ లివింగ్ సపరేట్లీ హస్బెండ్ కీప్స్ యాజ్ మిస్ట్రెస్. ఒకవేళ హస్బెండ్ వైఫ్ సపరేట్గా ఉంటుంది బికాజ్ ఎందుకంటే కీప్స్ అయినా మిస్ట్రెస్ అని ఉంటే. ఓకేనా. వైఫ్ ఈజ్ ఫోర్స్ఫుల్లీ రిమూవ్డ్ ఫ్రమ్ ది హస్బెండ్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వైఫ్ కెన్ క్లెయిమ్. వైఫ్ లివింగ్ సపరేట్లీ ఎందుకుంటుంది, ఇక్కడ హస్బెండ్ కీప్స్ పెడితే కూడా వైఫ్ సపరేట్ ఉండొచ్చు. ఓకేనా. ఇది డీలో ఏముంది, వైఫ్ ఈజ్ ఫోర్స్ఫుల్లీ వైఫ్కి ఇంట్లో నుంచి తీసేసిండ్రు. ఓకేనా. ఈ 2 ఆప్షన్స్లో కూడా క్లెయిమ్ చేయొచ్చు ఆమె మెయింటెనెన్స్. ఈ 2 ఆప్షన్స్ కూడా రైటే. మరి వచ్చేసరికి ఈ హస్బెండ్ ప్రొజ్యూమ్ దట్ ది వైఫ్ ఈజ్ లివింగ్ అడల్టరీ ఇందులో ఇవ్వరు. వాలంటర్లీ వైఫ్ రిఫ్యూజెస్ టు ఇందులో కూడా ఇవ్వరు. ఇందులో 2 రైట్స్ ఉన్నాయి, 2 రాంగ్స్ ఉన్నాయి. ఏం చేస్తారు, అందుకోసం ఈ క్వశ్చన్ని కూడా విత్డ్రా చేసేసిండ్రు, అయితే తీసేసిండ్రు, కౌంట్ చేయలేదు అన్నట్టు ఈ క్వశ్చన్ని కూడా. ఓకేనా. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ procedure is a deal under the section 164A of the code of a criminal procedure. సిఆర్పిసిలో 164A అనేసి చూస్తే ఇక్కడ విక్టిమ్ ఎగ్జామినేషన్ ఉంది. రేప్ విక్టిమ్కి ఎగ్జామినేషన్ చేస్తారు ఈ సెక్షన్లో 164Aలో. ఓకేనా. అది ఎలా చేస్తారు, అది క్వశ్చన్. ఎవరు చేస్తారు, మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఏ విక్టిమ్ ఆఫ్ ఏ రేప్. నేను ఆన్సర్ అక్కడనే చెప్పేస్తాను. 164A అనేసి సెక్షన్ ఉంటే ఆ సెక్షన్ దేనికి ఉంది అంటే మెడికల్ ఎగ్జామినేషన్ అవుతుంది. ఎవరిది, విక్టిమ్ది, రేప్ విక్టిమ్ది. ఓకేనా. ఇప్పుడైతే ఈ 100 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఒకవేళ మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ లేదా ఈ క్వశ్చన్స్ నచ్చితే, ఒకవేళ మీకు ఎక్కడైనా హెల్ప్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి, లేకపోతే ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కావాలి అంటే. ఓకేనా. కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఇంకా వేరే వీడియోస్ కూడా వస్తాయి. ఇంకా ఏంటంటే మేము మోక్ టెస్ట్ లెక్క కండక్ట్ చేస్తాను. ఇది నేను అందులో ఏంటంటే నేను జస్ట్ ఆన్సర్సే చూపిస్తాను, క్వశ్చన్స్ చూపిస్తాను, ఆన్సర్స్ మాత్రం మీరే రాయాలి. ఎలా రాస్తారు అంటే ఒక టైం మీరు సెట్ చేసుకొని ఆన్లైన్ ఎగ్జామ్ రాసినట్టు ఓన్లీ క్వశ్చన్స్ని అప్లోడ్ చేస్తాను నేను. క్వశ్చన్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు మొత్తం టెస్ట్ రాసిన తర్వాత ఒకవేళ మీరు ఒక రోజు ముందు చూసుకుంటే ఒక ఎగ్జామ్ లెక్క సెట్ చేసుకొని కూర్చుంటే నాన్ స్టాప్గా ఇలా క్వశ్చన్ ముందుగా పెట్టుకొని ఫోన్లో
ఒక ఆన్సర్స్ రాసుకోండి ఒక పేపర్‌లో. ఆన్సర్స్ మీరు ఎలా కనుక్కుంటున్నారో ఆన్సర్స్ అవి రాసుకొని లాస్ట్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. ఈ ఈ క్వెషన్ పేపర్‌లోనే కీ గూడా ఉంటది లాస్ట్‌లో. దానికి ఈ క్వెషన్ పేపర్‌కి కనెక్ట్ చేసుకొని చూడండి ఎన్ని రైట్స్ ఉన్నాయో, ఎన్ని రాంగ్స్ ఉన్నాయో. ఒకవేళ మీకు 50 అయినా 60 అబోవ్ వస్తే మీ పేపర్ క్లియర్ అయితది అన్నట్టు ఒక క్లారిటీ వచ్చేస్తది. ఒకవేళ మీకు దానికన్నా తక్కువ మార్కులు వస్తున్నాయి అంటే ఇంకా కొంచెం మీరు కష్టపడాలి పాస్ అవ్వడానికి. ఓకేనా? ఇందులో మీకు ఎక్కువ మార్కులు రావాలి అనేసి ఏం లేదు. ఇది జస్ట్ క్వాలిఫై నేచర్. క్వాలిఫై అయితే చాలు. ఓకేనా? అందుకోసం మేము ఒకసారి ట్రై చేసుకుంటే ఒక టైం వేస్ట్ చేయకుండా మేము ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మోక్ టెస్ట్ పేపర్ నేను కండక్ట్ చేస్తాను త్వరలోను. 2 డేస్ మేబీ 2 డేస్ 1 ఆర్ 2 డేస్‌లో మోక్ టెస్ట్ అనేసి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్‌ది మోక్ టెస్ట్ ప్రాక్టీస్ పేపర్ అనేసి ఇలా పెడతాను. ఒక్కసారి మీరు టైం సెట్ చేసుకొని ఎప్పుడైనా చూడండి. ఓకేనా? పర్టిక్యులర్‌గా టైం పెట్టుకొని 3 ఇయర్స్ లెక్క ఇలా పెట్టుకొని క్వెషన్స్‌ని పాజ్ చేస్తూ ఆన్సర్స్‌ని సెర్చ్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే పేపర్ ఉంటది. ఒకవేళ మీకు రాస్తే డిక్ట్ పేపర్ అలానే యూజ్ అయితది. మీరు రాయొచ్చు. పేపర్ సిలబస్ ఏంది అంటే నేను మొత్తం పేపర్ కవర్ చేస్తా. ఎంత సిలబస్ ఉందో మనకు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్‌లో అవి అన్ని క్వెషన్స్ అన్ని పేపర్స్ నుంచి తీసుకొని మీకు ఒక మోక్ టెస్ట్ లెక్క పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఇప్పటి వరకు గూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19th రాస్తున్నారు మీరు. ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్లియర్ అయిపోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.